ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈ స్కిట్ చూడాలనుకుంటున్నారా? ఈ స్కిట్ చూడాలి అంటే లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. అన్న ఓకేనా? ఈసారి డాన్స్ వేయలా. అసిస్టెంట్ ఒకడు ఉండాలి. ఈడు ఎక్కడున్నాడు? అరే అసిస్టెంట్ ఎక్కడరా? అదే లోపల ఉన్నాడు. వచ్చేసా అన్న. ఈరోజు మేము చేసిన స్కిట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు స్కిట్. నువ్వు చెప్పకూడదు అన్న, చూసే జనాలు చెప్పాలి. తగులుకున్నావా? ఇంకా స్టార్ట్ అవుతావు. బిజినెస్ పని మీద మేము నేపాల్ వచ్చాం. ఇండియాలో ఏం బేకలేక నేపాల్ దానికి వచ్చావు. అరే ఈరోజు నీకు ఈ నేపాల్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నేపాల్లో చూస్తున్నట్టే ఉందన్న. పందుకేం తెలుసు పౌండ్స్వర్ వాసన అంటే నీకు తెలియదు అంట వాసన. మా నాన్నేమో రెండో పెళ్లి చేసుకోమంటున్నాడు. నాకేమో ఇక్కడ మరి ఎవరు దొరికేలా లేరు. నా మీదే కన్ను వచ్చిందా నీకు? అన్న నేపాల్ కొట్టి ముల్తాన్ని మట్టి వేసుకున్న ఒక పేడ మొక్కని దాడు కూర్చుంది చూడ. ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది నాకు కూడా. సేమ్ అలానే. నాకు కూడా అంతే అన్న. నారప్ప నా మీదే చూడండి. హాయ్. మాకు మేకపిల్ల వద్దండి. మేకపిల్ల అనట్లేదురా, అది నేపాల్ భాష. నేను డీల్ చేస్తా ఉండు. నీకు తెలుగే సరిగా రాదు, మళ్ళీ నేపాల్ అన్న. మేనేజ్ చేస్తానురా. పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మని పెళ్లి చేసుకుంటాడంట. मेरा नाम साईराम. तुम्हारा नाम साईराम? नहीं श्रीराम. శ్రీరామ్ బొగ్గు కొట్టు శ్రీరామ్. कौरा श्रीराम मेरा नाम. बोलो. क्या बोलो? डुम डुम टुम टुम. ఏంటి బాబా అన్న? ఇంకోసారి. डुम डुम टुम टुम. నువ్వు తేడా అంటుందన్న. मेरा तेरा नहीं. ఈ తేడానే. शादी ఓకే ओके ओके. ఓకే అంటరా? చేసుకో. ఇక్కడే పెళ్లి చేసుకుంటా. అన్న వాళ్ళ అమ్మని పిలవవా? ఓరే ఇప్పుడే క్యారెక్టర్లు ఎక్కువ అవుతుంది, ఎందుకురా? ఏం లెటర్ ఇచ్చినప్పుడే ఎక్కువైపోయింది అన్న క్యారెక్టర్. నిన్ను తీసేయాలి. అరే ఇందాకి వెళ్దాం పదరా. అన్న లోపల ఎంతలా గురుగుతున్నట్టు ఏం చేయలే, ఏం లేదు అక్కడ. ఇండియాకి. అబ్బో ఏంటి దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే. అర్జెంటుగా తీసే దీన్ని తీసేయ్. ఈ సీత ఉన్న ఇంట్లో ఇది ఉండడానికి వీల్లేదు. మీ ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయా? లేదు తీసేపోయినా వెళ్ళిపోతుంది. నేనున్న ఇంట్లో ఇవి ఉండకూడదు, తీసే అర్జెంటుగా. నువ్వు ఎట్టన్నందుకే మీ ఆయన నేపాల్లో ఒక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి? ఏం లేదు తీసేస్తా అంటున్నా. నేను లోపలికి వెళ్ళి వచ్చేలా ఉండకూడదు. వెళ్ళు, ఇయే డైలాగులు నీకు. నీకు చెప్పకుండా నీకు ఇంకొక విత్తనం కూడా వేసి వచ్చాడు ఆల్రెడీ. అరే గిరి ఫోన్ వచ్చిందిరా. అదేంటి నేను నిన్నే ఆర్డర్ పెట్టింది, అప్పుడే ఎలా వచ్చింది? అది కాదురా, నేపాల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను తండ్రి కాబోతున్నట్ట, పిల్లోడు పుట్టాడు. అదేంటన్నా నిన్నే కదా నేపాల్ నుంచి వచ్చింది, అప్పుడే తండ్రి అంటే అక్కడ నీ అస్తం ఏం లేదా? స్కిట్ లో టైం లేదు ఇప్పటికే. వస్తున్నాడు కొడుకు, రారా. డాడీ ఈడికే నీ నాన్నలాగా ఉన్నా, ఈడి నాకేంట్రా? చెప్పాను కదన్నా నీ పోలికలు ఏం లేవు, నీ ఇత్తనం కాదని. ఎవరండి? నీ కొడుకు అయితే కాదండి. ఒక నిమిషం. అదే సీత, మనకి పిల్లలు పుట్టరు కదా సీత, అందుకోసం పెంచుకుందాం తీసుకొచ్చా. ఆల్రెడీ పెరిగే ఉన్నాడు కదా, ఇంకేం పెంచుకుంటాం? పెంచుకుందామమ్మా. నానా ఓకే సర్లే ఏదో తేడండి. సాధించవరా? గీ నాకు మొత్తం చెప్పాడు. నేనేం చెప్పలా, వాడు నీ కొడుకనే చెప్పా, పక్కనోడు కొడుకు అని చెప్పలా. నువ్వు ఆగరా నానా, సీతకి తెలుసు నీ బతిగా ఇవి ఎక్కేస్తారులే ఈ రోజంతా. భయం వేస్తుంది నానా. సరే కానీ రెండే కోడ్ లేదురా, ఇంకా రాలేదు. ఈ పాటి పని మనిషి గెటప్ లో రావాలన్నా, ఇంకా రాలేదు ఏంటో. మర్చిపోయినట్టుంది, పిలవండి ఎవరన్నా. ఎవరు? నాకు అదే డౌట్. పని మనిషి రావాలమ్మా. ఇదికి వచ్చింది. ఈ ఆంటీనే పెళ్లి చేసుకుంది. నువ్వు ఓగరా. ఎవరండి? సీత, నువ్వు కష్టపడడం చూడలేక పని మనిషిని పెట్టాను సీత. నువ్వు ఇంట్లో కూడా ఎక్కువ కష్టపడలేకపోతున్నావు, నేను పోతా అన్నా. మంచిగా చేసుకో.
అమ్మా హారతి తీసుకోండి. అబ్బా, నా సీత ఇంత పతివ్రత అనుకోలేదు. అబ్బో సరేలే. అన్న పదవ చేసుకొని తప్పేముంది మామయ్య? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటూ అలసే ఏముందిలే. ఏమండి ఆ, ఏమండి? మీ నాన్న ఆ పని మనిషితోటి మీ నాన్నగారు సీత 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 మా నాన్ననే అనుమానిస్తావా సీత? ఏమండి మీ నాన్న ఆ పని మనిషితో అంట్లతో అమ్ముతున్నాడండి. సీత హెల్ప్ చేస్తున్నాడు సీత, నీకు అన్ని అనుమానాలే. ఛీ లోపలికి వెళ్ళు. ఏ మీ అక్క తెలియకుండా కొన్ని మళ్ళీ పళ్ళు కుట్టేశాట్రా. ఏవండి అక్క చూస్తే ఏ అది బాధపడుతుంది. పిచ్చిది, దానికి ఏం తెలుసు. అబ్బా మామూలుగా లేవే. ఒరే నువ్వేంటి ఇక్కడ? పువ్వులు ఎలా పెట్టిన చూస్తానన్నా. ఒరే చెప్తే చూస్తే చూసావు కానీ మీ అమ్మకు చెప్పమాకరా. చెప్పడం కాదు చూసాను. నీ బతికి అయిపోయింది నీ చెక్కేస్తారు. సీత నీకు పెట్టిన మిలిగిపోయిన మల్లెపూలు పని మనిషికి ఇచ్చాను సీత. ఈ పని మనిషి ఉండడానికి వీల్లేదు, పంపించేయండి. ఉండాల్సిందేమ్మా. ఎవరు ఉంచుకోవడానికి? మీరు ఉంచుకోవడానికా? మీ అబ్బాయి ఉంచుకోవడానికా? సీత ఏం మాట్లాడుతున్నావు? కొట్టకుండా ఇంత చేస్తుందంటే కొడితే ఇంకెంత చేసిద్దు. నన్నేనాడు నా భర్త పన్నెత్తి మాట కూడా అనలేదు, అలాంటిది నా చెంప పగిలేలా కొట్టాడు. అది కుక్కను కొట్టినట్టు, కుక్కను కొట్టినట్టు. ఎవరితోనే నువ్వు? అమ్మా పని మనిషినమ్మా. ఈ పని మనిషికి పెళ్లి జరగాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అమ్మా మీ ఆయన నేపాల్ ఎందుకు వెళ్ళాడు అడుగమ్మా. నేతలు ఎందుకు వెళ్ళారండి? బిజినెస్ పని మీదే. ఇదే నా బిజినెస్. నువ్వు వాగుతావా? అమ్మా, అమ్మా, నా జీవితం నాశనం చేశారు జీవన్ గారు. అసలు ఏం జరిగిందంటే నీకు కూడా తెలీదా? నీకు పిల్లలు పుట్టనేసరికి వాడిని నేనే రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా. ఈడే మనిషా కొడుకు. అందుకేనా ఈ ఎత్తుని తీసుకొచ్చి నా కొడుకుని పరిచయం చేసావు? ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతా. మీ అందరికీ ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతా. నేను కూడా వస్తావు నీతో పాటు. ఎందుకు? అదే నీతో తోడుకుందామని. వద్దు, మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళదు, అందరం కలిసే ఉందాం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే. వేసుకోండి. మా కుటుంబం సార్ కలిసి ఉంటాం. నాకైతే స్కిట్ చాలా ఫన్ అనిపించింది. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్. కంగ్రాచులేషన్స్ విడాకుల విజయ్ అండ్ టీమ్.